హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. భారతదేశం రెండు ముక్కలవ్వబోతా ఉందా? 3 దశలుగా బీజేపీ పరిపాలిస్తూ ఉంది. మరి దక్షిణాది వర్సెస్ ఉత్తరాది రాష్ట్రాలుగా కనబడతా ఉంది. ఉత్తరాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటి పెత్తనమే భారతదేశం పైన ఎక్కువైతుందని ఏదైతే దక్షిణాది ఉన్న రాష్ట్రాలు మండిపడతా ఉన్నాయి. డీలిమినేషన్ తీసుకొని రావడము, ఏదైతే గతంలో ఇందిరాగాంధీ కావచ్చు, వాజ్పేయి కావచ్చు, వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చిన తరుణం ఏదైతే ఉందో అది ఇప్పుడు వచ్చిందా అని కూడా కొద్దిగా క్వశ్చన్ మార్క్ అయితే అవుతా ఉంది. ఎందుకంటే గతంలోనే 1971 సంవత్సరంలోనే 1971 సంవత్సరంలోనే డీలిమిటేషన్ అప్పుడు అయ్యింది. మరి ఆ తర్వాత అంతకుముందు మొత్తానికి 3 పర్యాలు అయితే అయినాయి. 1951, 1961, 1971 ఈ 3 దశల్లో కూడా జరిగాయి. జనాభా ఎంతమంది ఉన్నారో ఆ విధంగా పార్లమెంట్ స్థానాలు కూడా కుదింపడము లేకుంటే పెంచడము ఆ విధంగా జరిగాయి. ఏదైతే 1971 కుటుంబ నియంత్రణ ఇందిరాగాంధీ గారు తీసుకొని రావడము, ఆ తీసుకొచ్చిన తరుణంలో దక్షిణాది రాష్ట్రాలు అంటే కింది నుండి భారతదేశం కింది నుండి ఈ ఏదైతే కుటుంబ నియంత్రణ ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. దానివల్ల కింద ఉన్న రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ సక్సెస్ఫుల్ అయినప్పటికీ ఏవైతే ఉత్తరాది రాష్ట్రాలలో కూడా అంత సక్సెస్ఫుల్గా చేయలేకపోయారు. దాని కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో అధిక జనాభా ఉండడము, అధిక జనాభా వల్ల ఎక్కువ పార్లమెంటు స్థానాలు కూడా ఉండడం అయితే జరిగింది. దానిలో భాగంగానే మరి ఉత్తరాది రాష్ట్రాలకి ఎక్కువ మంది పార్లమెంటు స్థానాలు ఉండడం వల్ల దక్షిణ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రాధాన్యత తగ్గిపోతూ ఉంది. పెత్తనం మొత్తం ఇక్కడ ఉత్తరాది రాష్ట్రాలే అవుతూ ఉంది. అక్కడ పిఎం కావాలన్నా కానీ, ప్రధానమంత్రి కావాలన్నా కానీ ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన నేతల బలం ఉంటే సరిపోతుంది. ఏదైతే దక్షిణాన ఉన్న రాష్ట్రాల వాళ్ళ అవసరం లేదు అనే విధంగా మనకైతే కనబడతా ఉంది. ఇక బడ్జెట్ కేటాయింపులో కూడా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ బడ్జెట్ కేటాయించడంలోనే అసలైన చిక్కు వస్తూ ఉంది. ఏదైతే తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక ఏవైతే దక్షిణ రాష్ట్రాలని చెప్పుకుంటా ఉన్నామో ఈ రాష్ట్రాల నుండి మనం ఏదైతే పంపిస్తున్న డబ్బు ఏదైతే ఉందో మళ్ళీ మనకి రిటర్న్ వచ్చే సమయంలో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి మనం పంపిస్తున్న సమయంలో మళ్ళీ తిరిగి మనకు ఫండ్స్ కేటాయించడంలో అక్కడ అన్యాయం జరుగుతూ ఉందన్న కీలక ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. డీలిమిటేషన్ అని తమిళనాడు సీఎం స్టాలిన్ గారు చెన్నైలో ఒక హోటల్లో అనేక ఏదైతే దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న కీలక నేతలు సీఎంలను అయితే ఇన్వైట్ చేసి మరి సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరాయి విజయధర్, అలాగే పంజాబ్ సీఎం భగత్ నూన్, అదేవిధంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు అయితే పాల్గొనడం అయితే జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ నుండి కేటీఆర్, అదేవిధంగా ఎంపీ వినోద్ కుమార్లు ఇలా కీలక నేతలతోనైతే స్టాలిన్ గారు తమిళనాడు సీఎం స్టాలిన్ గారు అయితే సమావేశం అయ్యారు. దీనిలో ప్రధానంగా వాళ్ళు 7 అంశాలు చర్చించడం అయితే జరిగింది. దక్షిణాది రాష్ట్రాలకి జరుగుతున్న అన్యాయము, ఏదైతే డీలిమిటేషన్ తీసుకొని వచ్చేసి ఏదైతే జనాభా ప్రకారము మరి వాళ్ళైతే సీట్లు పెంచడాలు లేకుంటే తగ్గించడాలు ఏదైతే అంశం తీసుకొని వచ్చారో దానివల్ల దాదాపుగా మరి ఈ దక్షిణాది రాష్ట్రాలలో సీట్లు ఎక్కువ పెరగపోగా ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యధికంగా పెరిగే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. దానివల్ల ఇక్కడ మన ప్రాధాన్యత కోల్పోతాము, భారతదేశంలో మన యొక్క ప్రాధాన్యత కోల్పోతాము, అసలు మన రాష్ట్రం ఉన్నా లేకున్నా ఒకటే అనే విధంగా తయారయ్యబోతా ఉంది రాను రాను అనే విషయాలపైన క్లుప్తంగా రాజకీయ నాయకులు మాట్లాడుకున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మనం ముఖ్యంగా ఈ డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి అభివృద్ధి చెందుతుంది, ఏ రాష్ట్రం ఎక్కువ లాభం పొందుతుంది అని మనం అనుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్కి అత్యధికంగా లాభం చేకూరుతూ ఉంది. ఎందుకంటే 80 సీట్లున్న సీట్లకి గాను 143 సీట్లకు పైగానే అక్కడ పెరిగే ఛాన్స్ కనబడతా ఉన్నాయి. అంటే ఏదైతే దక్షిణాది రాష్ట్రాలు అని అంటామో ఈ 5 రాష్ట్రాలు కలిపిన 5-6 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ 5-6 రాష్ట్రాలు ఆ పార్లమెంట్ స్థానాలు కలిపినా కానీ అక్కడ ఒకే రాష్ట్రానికి మరి 143 స్థానాలు కాబట్టి ఇవన్నీ కలిపినా కానీ అక్కడ అధికంగా అవుతూ ఉంది. ఈ రాష్ట్రాలను పట్టించుకోకపోయినా కానీ ఉత్తరప్రదేశ్ని అభివృద్ధి చెందితే అక్కడ ప్రజల మెప్పు పొందితే ప్రధానమంత్రి కావచ్చు లేకుంటే కీలకంగా ఇండియాని పాలించే వాళ్ళు కీలక నాయకులు
అవుతారు, ఇక్కడ వీటిని పట్టించుకోరనే అంశాలు కూడా ముందుకు రావడం అయితే జరిగింది. దాదాపుగా మన తెలంగాణ నుండి ₹1 పంపిస్తే మళ్ళీ తిరిగి మనకు వచ్చే ఎన్ని పైసలు అంటే తెలంగాణకి 41 పైసలు వస్తూ ఉన్నాయి. మనం కేంద్రానికి రూపాయి పంపిస్తే మనకి 41 పైసలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా కేరళకైతే 62 పైసలు వస్తూ ఉన్నాయి. బీహార్కి అయితే మనం పంపించిన దానికంటే వాళ్ళకి అధికంగా వస్తూ ఉన్నాయి. అక్కడ కర్ణాటకకి అతి తక్కువగా మనం చూడొచ్చు. కర్ణాటకకి తమిళనాడుకి అయితే మరీ దారుణం జరుగుతుంది అన్నట్టు కూడా మనకు చెప్పుకోవచ్చు. దాదాపుగా 14 పైసలు మాత్రమే కర్ణాటకకు 14 పైసలు మాత్రమే మరి కేంద్రం బడ్జెట్లో పెడతా ఉంది. ముఖ్యంగా తెలంగాణ బడ్జెట్లో ఏదైతే పేరుందో తెలంగాణ రాష్ట్రం అనే పేరు కూడా మరి ఎవరైతే ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉన్న ఇక్కడ కట్ చేయండి, బడ్జెట్లో పేరు కూడా మనకి వినపడని పరిస్థితి అయితే కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్రం అనే పేరు ఎక్కడ కనబడలేదు. తెలుగు పద్యంతోనే స్టార్ట్ చేసినప్పటికీ మరి తెలంగాణ పేరైతే వినపడని పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఇక అత్యధికంగా ఏ రాష్ట్రాలకు అందుతూ ఉందంటే మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో వాళ్ళు రూపాయి పంపిస్తే వాళ్ళకి తిరిగి ₹2.79 అయితే వస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళు పంపించిన దానికంటే రెట్టింపుగా వాళ్ళకి వెళ్తూ ఉన్నాయి. అదేవిధంగా యూపీలో కూడా ₹2.73 వాళ్ళు రూపాయి పంపిస్తే ₹2.73 తిరిగి పంపిస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దాదాపుగా మన దక్షిణ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో 36% అంటే భారతదేశం జీడిపిలోనే 36% మనం అందిస్తూ ఉన్నాము భారతదేశానికి. కానీ మనకి బడ్జెట్ కేటాయింపుల్లో చాలా అన్యాయం జరుగుతూ ఉంది. దాదాపుగా 22% కూడా రావట్లేదు. ఈ 5 రాష్ట్రాలకు కలిపినా కానీ మనం పంపించేదానికి మనకు పొంతన లేకుండా అయిపోయింది. మరి ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మరింత అన్యాయము జరిగే విధంగా కనబడతా ఉంది. ఎవరైతే స్టాలిన్ గారు స్టాండ్ తీసుకొని మరి ఆయన ఘనంగా వినిపించడం అయితే జరిగింది. ఈ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మాకు విభేదాలు ఉన్నా కానీ అంటే మా రాష్ట్రంలో మేము వేరే పార్టీలు కావచ్చు, వేరే విభేదాలు మాకు ఉన్నప్పటికి కూడా మా ప్రాంతాలకి అన్యాయం జరుగుతుందని అంటే ఊరుకునేదే లేదు, మేమంతా ఒక్కటైతామని కూడా చెప్పడం అయితే జరిగింది. ఈ మాట యావత్ తెలంగాణ కూడా మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే మనం అంటాం కేటీఆర్ ఇట్లా, రేవంత్ రెడ్డి అట్లా, ఆయన అలా చేస్తా ఉన్నా ఇలా చేస్తున్నాను అంటాం. కానీ తెలంగాణకి అన్యాయం జరుగుతుందని అంటే ఇద్దరు కూడా ఒకే తాటి మీదకి వచ్చి కొట్లాడతామని ఏదైతే వాళ్ళు మొన్న మాట్లాడిన తీరు చూస్తే నిజంగా తెలంగాణ ప్రజలు ప్రశంసించాలి. అదేవిధంగా స్టాలిన్ గారు ఏదైతే స్టాండ్ తీసుకోవడం కూడా యావత్ దక్షిణ రాష్ట్రాలు కూడా మెప్పు పొందుతూ ఉన్నారు. తర్వాత మీటింగ్ హైదరాబాద్లో ఉండబోతా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి ఈ విధంగానే ఏదైతే గవర్నమెంట్ కావచ్చు, కేంద్ర గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళైతే ఏదైతే నిర్ణయం తీసుకున్నారో డీలిమిటేషన్ అనే ఏదైతే తీసుకొని వస్తున్నారో అది అలానే కొనసాగితే ఎవరైతే ప్రజల అంటే ఎంతమంది ఉన్నారో వాళ్ళ తీగానే పార్లమెంట్ సీట్లు పెంచుదామనే ఆలోచన వాళ్ళకి వచ్చింది. కాబట్టి అది కనుక అమలు అయితే ఒక యుద్ధ వాతావరణం అనే చెప్పుకోవచ్చు. ఒకవైపు బీజేపీ, మరొక వైపు ఈ ఎవరైతే కలిసి పోరాడతాం జేఏసీ తరఫున పోరాడతామని సీఎం గారు అంటే తమిళనాడు సీఎం స్టాలిన్ గారు కావచ్చు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మిగతా దక్షిణాది రాష్ట్రాలలో సీఎంలు, డిప్యూటీ సీఎంలు, ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా అన్ని రాష్ట్రాలు అయితే స్పందిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుండి కూడా మాజీ సీఎం జగన్ గారు మరి నరేంద్ర మోడీ గారికి అయితే లేఖ రాయడం అయితే జరిగింది. ఇలా చేయడం తప్పు, మాకు కనుక ఏదైతే రిజర్వేషన్స్ కానీ లేకుంటే ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలి, దాదాపుగా 33% మాకు ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పిస్తేనే డీలిమిటేషన్కి ఒప్పుకుంటామన్నట్టు కూడా తను లేఖలో పేర్కొనడం అయితే జరిగింది. ఇవన్నీ అంశాలు కూడా దక్షిణాది రాష్ట్రాలు అయితే మండిపడతా ఉన్నాయి. ఇది ఇలానే ఉంటే నిజంగానే ఈ తరుణం ఇలానే ఉంటే మరి భారతదేశంలో మరొక రాజకీయ రసరం చూడపోవచ్చు, ఒక రాజకీయ మరి యుద్ధమే చూడపోవచ్చు. అటు బీజేపీ వర్సెస్ దక్షిణాది రాష్ట్ర రాజకీయ నాయకులను కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా గతంలో గారు ఇదే పరిస్థితి ఇందిరాగాంధీ గారు ఎదుర్కొన్నారు, అదేవిధంగా రాజ్భాయ్ గారు అయితే ఎదుర్కొన్నారు. అప్పుడు ఆ తరుణంలో కూడా ఈ విధంగానే దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుందని బలంగా వినిపించడం వల్ల వాళ్ళు 25 సంవత్సరాలు అంటే ఇందిరాగాంధీ గారు 25 సంవత్సరాలు, రాజ్భాయ్ గారు 25 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు మరో 25 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేయాలన్నట్టు కూడా దక్షిణాది రాష్ట్ర నాయకులు అయితే కోరుకుంటా ఉన్నారు. మరి దీనిపైన
మరి నరేంద్ర మోడీ గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు అనేది పూర్తిగా చూడబోవాలి. ఒకవేళ తన నిర్ణయం తుది నిర్ణయం అయ్యి డీలిమిటేషన్కు ఒప్పుకున్నట్లయితే ఒక భారతదేశ యుద్ధ వాతావరణం, రాజకీయ యుద్ధ వాతావరణం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని మనకైతే తెలుస్తూ ఉంది.